కందుకూరు ఇష్యూ రెండు కులాల మధ్య, ముఖ్యంగా రెండు పార్టీల మధ్య, అది కూడా కూటమిలో భాగమైనటువంటి తెలుగుదేశం జనసేన మధ్య చాలా పొరపచ్చాలే తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే కమ్మల మధ్య, కాపుల మధ్య కూడా దీన్ని ఒక విధంగా రాజకీయంగా వాడుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ చాలా బలంగా ప్రయత్నించింది. చెప్పాలంటే ఒక టైంలో, ఒకానొక టైంలో అది సక్సెస్ అయిపోయిందేమో అనుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే దాదాపు 2 వారాలకు పైగా, దాదాపు 15 రోజులు అవుతున్నా కూడా బాధిత కుటుంబాన్ని ఎవరు సరిగ్గా పరామర్శించలేదు అనేది ఒకటి. 2 అంటే కులాల పేరుతో ఒకళ్ళు హత్య చేస్తే ఆ కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నమైపోతే, చిందరవందరైపోతే కనీసం ఎవరు పలకరించరా అనేది చాలామంది ఆవేశపడ్డారు. ముఖ్యంగా కాపు కుల సంఘాల పెద్దలు కూడా చాలామంది బహిరంగంగానే బయటకు వచ్చి చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మిమ్మల్ని చూసి మేము ఓటేసాం, వీళ్ళు ఇలాంటి వాళ్ళని తెలిసినా కూడా మేము ఓటేసాం, మీరు ఉన్నారని, మీరేదో మాకు న్యాయం చేస్తారని, కానీ మీరు కూడా స్పందించకపోవడం ఏంటి అని చెప్పి చాలా ఘాటుగానే స్పందించారు. అయితే పవన్ కళ్యాణ్ గారి వరకు అది చేరటం లేట్ అయింది, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన హ్యాండిల్ చేయటం మొదలుపెట్టిన తర్వాత వైఎస్ఆర్సీపీ దాన్ని ఏ రకంగా ఉపయోగించుకుందామని వాళ్ళు చెప్పాలంటే వాళ్ళ మొత్తం అంత ఎఫెక్ట్ అంతా కూడా దాని మీద పెట్టారు. వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, అందరూ కూడా ఆ కందుకూరు ఇష్యూని రాజకీయంగా వాడుకుని 2 కులాల మధ్య, 2 పార్టీల మధ్య గ్యాప్ తీసుకొచ్చి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకుందాం అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయిన తర్వాత మొత్తం కొలాప్స్ అయిపోయింది. వాళ్ళు పడ్డ కష్టం అంతా కూడా, అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎన్ని రకాల ప్లాన్స్ వేసుకున్నారో అన్ని రకాల వాటి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు అలా తీసి అవతల పడేశారు. ఆయన ఎప్పుడు ఎంటర్ అవటమే జనసేన పార్టీ నుంచి జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారిని పంపించారు, అలాగే రాయపాటి అరుణ్ గారిని పంపించారు, ఇంకొక పక్క బీజేపీ నాయకులను కొంతమందిని పంపించారు, ఇంకొక పక్క వంగలపూడి అనిత గారిని, హోమ్ మినిస్టర్ గారిని, మంత్రి నారాయణ గారిని హుటాహుటిని అక్కడికి వెళ్ళి వారిని పరామర్శించండి, భరోసానివ్వండి అని చెప్పడమే కాకుండా మొత్తం జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, అలాగే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు అందరితో కూడా ప్రెస్ మీట్లు పెట్టించి భరోసాని కల్పించడం. అతనికి ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న దీనికి సంబంధించినటువంటి ఇష్యూ మీద స్పందించి వాళ్ళకి న్యాయం చేస్తాం, ఇదిగో ఇంత డబ్బు ఇస్తాం, ఇన్ని ఎకరాల పొలం ఇస్తాం, వాళ్ళకి ఏదన్నా వాళ్ళ భవిష్యత్తుకి మేము హామీ ఉంటామని చెప్పడమే కాకుండా ఎవరైతే ఈ ఘాతకానికి పాల్పడ్డాడో అతను ఎంతటి వాడైనా సరే, ఎవరైనా సరే బలమైనటువంటి శిక్షలు పడే వరకు చేస్తామని చెప్పి ఆయన స్వయంగా నిన్న వచ్చి పెట్టడం, ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా జరిగింది. సో ఇవన్నీ జరగడానికి కారణం ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి చాలా బలంగా తీసుకోబట్టే ఈరోజు కూటమి మీద జరుగుతున్నటువంటి ఈ కుట్రలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన జాగ్రత్తగా ఒంటి చేత్తో ఆపుకుంటూ వస్తున్నారేమో అనిపించింది. కొంచెం లేటుగా స్పందించినా కూడా వాళ్ళకి బలమైనటువంటి అంటే భరోసాని కల్పించినటువంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారేమో అనిపించింది. అంతేకాదు అటు ఏ విషయమైనా సరే పవన్ కళ్యాణ్ గారు కూటమిని 10 సార్లు చెప్తారు, ఇంకొక 15 సంవత్సరాల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉంటాం, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు మేము దృష్టిలో పెట్టుకుంటాం, చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియారిటీ నాయకత్వం రాష్ట్రానికి అవసరం అని పదే చెబుతూ ఇలాంటి కుట్రలన్నీ కూడా ఎక్కడా కూడా వాటి వల్ల కూటమి ఇబ్బంది పడకూడదు, రాష్ట్రానికి వచ్చేటువంటి పెట్టుబడులకి ఎటువంటి ఆటంకం కలగకూడదు అనేటువంటి భావనలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటిది నిజంగా నాకు తెలిసి అంటే కొంతమందికి పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ చెప్తున్నాను, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని టీడీపీని తక్కువ చేస్తున్నానేమో అనుకుంటారు, కానీ ఆయన ఒక గోడలా నిలబడిపోతున్నారు. ఎన్ని కుట్రలు చేసినా సరే చాలా ఈజీగా తీసి అవతల పడేస్తున్నారని చెప్పాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే కొంతమందికి అంత బలంగా నిలబడిన, కూటమి కోసం ఎన్ని మాటలు పడ్డా, ఎన్ని అవమానాలు పడుతున్నా, స్టిల్ ఇప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన్ని ఇంకా తగ్గించాలని ఆయన కులం వాళ్ళే, ఆయన పార్టీ అభిమానులే చాలామంది అంటున్నా కూడా, ఆ మాటలు పడుతున్నా కూడా ఇంకా కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది కొంచెం తక్కువగానే చూస్తున్నారు. ఇంత బలంగా ఆయన నిలబడేది, ఇంత బలంగా ఆయన పోరాడేది వీళ్ళందరి కోసమే కాదు, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం. ప్రజలందరూ బాగుంటే డెఫినెట్గా ఈ 2 పార్టీలు బాగుంటాయి, ఈ 2 పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు కూడా బాగుంటారు. ఆ ఆలోచనకి ఎందుకు రావట్లేదో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి జనసేన పార్టీని ఏదో ఒక విధంగా తగ్గించాలనే ప్రయత్నం కాకుండా పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకుంటే, ఆయన లాంటి వ్యక్తిని ఒక గొప్ప నాయకుడిగా, గొప్ప పొజిషన్లో చూస్తే
ఎంత అద్భుతమైనటువంటి పరిపాలన ఇస్తారో ఆయన ఈసారి డిప్యూటీ సీఎంగానే ఇస్తున్నారు. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఆయన స్వపక్షంలోనే విపక్షం పాత్ర పోషిస్తూ ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత కూడా అవకాశం ఇవ్వట్లా. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం మీద స్పందిందాము అనుకునే లోపే పవన్ కళ్యాణ్ గారు దాన్ని సాల్వ్ చేసేసి వచ్చేస్తున్నారు. ఇగో ఈ విషయాన్ని వాళ్ళు హైలైట్ చేసి ఈ విషయం మీద మనం పోరాటం చేద్దాం అనుకునే లోపే పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు, అక్కడ కూర్చుంటున్నారు, దానికి సంబంధించి క్లియర్ చేసుకుంటూ వచ్చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటివి ఉన్నప్పుడు అలాంటి వ్యక్తిని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం 3 పార్టీల్లో ఉన్నటువంటి నాయకుల మీద ఉంది, ప్రజల మీద ఉంది. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక బలమైనటువంటి అడ్డు కూడా కూటమికి చాలా బలం అనే చెప్పాలి. ఎప్పటికప్పుడు వైఎస్ఆర్సీపీ చేసేటువంటి ఎత్తులకు పై ఎత్తులు సీనియర్ రాజకీయ నాయకులు 30 ఏళ్లకు పైగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎదుర్కోలేనిది పవన్ కళ్యాణ్ గారు చాలా ఈజీగా ట్యాకిల్ చేస్తున్నారంటే ఆయన సంకల్ప బలం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. అంతేకాదు అంటే రీసెంట్గా హోమ్ మినిస్టర్ అనిత గారికి కూడా డీజీపీకి కూడా కొన్ని ఇష్యూస్ మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించినటువంటి తీరు మీరు ఇవన్నీ చెక్ చేయండి. ఒక ఎస్పీ ఇలాంటి పరిస్థితుల్లో అతను క్రైమ్ చేస్తున్నాడని తెలుస్తుంది, అతని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పే స్థితి కంటే ఇవి ఇంకా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీకి కూడా దొరకలేదు. అతను ఎప్పటి నుంచో చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీకి కూడా కనిపించలేదు అంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ హయాంలోనే అది మొదలుపెట్టినట్టుగా అనుకోవాలి. ఈవెన్ ఎస్పెషల్లీ ఆ ఎస్పీకి సంబంధించినటువంటి ఇష్యూని హోమ్ మినిస్టర్కి లేదా డీజీపీకి చెప్పేంత స్థాయి పవన్ కళ్యాణ్ గారికి ఉందా? ఆయన ఒక ఆఫ్టర్ ఆల్ మంత్రిగానే ఉన్నారు, ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నంత మాత్రాన దానికంటూ ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఏమీ లేవు అని చెప్పి కొంతమంది అంటున్నా కూడా ఈవెన్ కూటమిలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు కూడా ఆయన మాట మేము వింటాం, ఆయన మాటకి మేము గౌరవిస్తాం, ఆయన డిప్యూటీ సీఎం, మాకు ఆయన అంటే అపారమైనటువంటి గౌరవం ఉంది, ఆయన నిర్ణయాలకు మేము డెఫినెట్గా స్వాగతిస్తాం, ఆయన నిర్ణయాలకు మేము దాన్ని ఆచరించుకుంటూ వస్తామని చెప్పి చెప్పడమే కాదు, డీజీపీకి చెప్పేంత అధికారం పవన్ కళ్యాణ్ గారికి ఏముంది అంటే ఆయనకి 100% అధికారం ఉంటుంది అని చెప్పి చెప్పుకునేటువంటి విధానాలు కూడా. సో అంటే ఒక విధంగా వాళ్ళు కలుపుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితికి వస్తుంది. కానీ ఏదో ఒక విధంగా వీళ్ళ మధ్య చీలికి తీసుకురావాలనేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్సీపీ డెఫినెట్గా చేస్తుంది. అది వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళు చేసేటువంటి ఒక బలమైనటువంటి ఆలోచన అనుకోవచ్చు. కాకపోతే దాన్ని ఎప్పటికప్పుడు బయటకు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని కాపాడుకుంటాం అనేది ఇంకా రేపటికి పార్టీ భవిష్యత్తు కనుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కనుకోవచ్చు, ఒక బలమైనటువంటి సంకేతాన్ని ముఖ్యంగా టీడీపీ నుంచి కూడా ఇంకొంచెం ఎక్కువ మోతాదులో వస్తే పవన్ కళ్యాణ్ గారి మీద సపోర్ట్గా నిలవబడితే డెఫినెట్గా ఇలాంటివి అంటే ముఖ్యంగా కమ్మల మధ్య కాపుల మధ్య తీసుకొచ్చేటువంటి ఈ డివైడ్ పాలిటిక్స్ని, కులాల మధ్య విభేదాలుగా ఒక చిత్రీకరించే ఆ స్క్రీన్ ప్లేని మీరు అడ్డుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి, ఆయన పార్టీకి, ఆయన పార్టీ నాయకులకి, కూటమిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక విధంగా మేమందరం ఒకటే, డెఫినెట్గా మీరు ఎన్ని కుట్రలు చేసినా సరే మేము కలిసే ఉంటాం అనేటువంటి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఈసారి వెళ్తున్నట్టుగా అయితే కనిపిస్తుంది.